వీఐపీల పర్యటనలు, సత్కారాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పురస్కారాలు, స్నాతకోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు, పండుగలు, సంబరాలు, బదిలీలు, పదోన్నతులు, నేరాలు, విషాదాల సమాహారమే సిటీ ఛానల్ 2012 ఇయర్ రౌండప్. నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. గత ఏడాదికి వీడ్కోలు చెప్పి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్న, పెద్ద, ఆడ, మగ అన్న తారతమ్యం లేకుండా తిరుపతి వాసులు సంబరాలను వేడుగ్గా జరుపుకున్నారు. అయితే యువత ఓ అడుగు ముందుకేసి అత్యుత్సాహం ప్రదర్శించడంతో పలు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. దేశానికి దశ దిశ నిర్దేశకులుగా కాంక్షింపబడుతున్న యువత మద్యం మత్తులో, సరదాల వ్యామోహంలో అదుపు తప్పారు. బైక్ రైడింగ్ల పేరుతో డిసెంబర్ 31వ తారీఖున అర్ధరాత్రి విచ్చలవిడిగా ప్రవర్తించడంతో 100కు పైగా యువకులు ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులయ్యారు. కన్నవారికి కడుపు కోత మిగిల్చారు. 2012 విషాదంతో ఆరంభమైన ఏడాదిలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు, విశేషాలు జరిగాయి. ప్రతిభ పాటిల్ పదవీ కాలం పూర్తి కావడంతో మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి దేశ ప్రథమ పౌరుడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ప్రప్రథమంగా తిరుపతి పర్యటనకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి హోదాలో వచ్చిన ప్రణబ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్, మంత్రులు ఘన స్వాగతం పలికి ప్రణబ్ పర్యటనలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న ప్రణబ్ టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి పదవి భర్తీతో ఖాళీ అయిన కేంద్ర మంత్రివర్గంలో సుశీల్ కుమార్ షిండేకు స్థానం లభించింది. యూపీఏ ప్రభుత్వం ఆయనకు హోంశాఖను కేటాయించి బాధ్యతలను అప్పగించింది. హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రథమ దళిత నేతకు తిరుపతిలో అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపంలో షిండేకు ఘనంగా పౌర సన్మానం చేశారు. రాజకీయాలకు అతీతంగా దళిత నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని షిండేను ఘనంగా సత్కరించారు. ఉపసమరం. తిరుపతి శాసనసభ్యులు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం దక్కడంతో స్థానిక శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక తథ్యమవడంతో హోరాహోరీగా ఉపసమరం జరిగింది. 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తిరుపతి నియోజకవర్గం ఉప ఎన్నిక ఎంతో కీలకమైంది. నియోజకవర్గంలో జెండా పాతడానికి ఆ 3 పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించాయి. సాక్షాత్తు ఆయా పార్టీల అధినేతలు వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె తనయ షర్మిల, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు కార్యకర్తలతో కలిసి ఆయా పార్టీల వారు వేరువేరుగా విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగించారు. హోరాహోరీ ప్రచారం జరిగిన పోలింగ్ మాత్రం ప్రశాంతంగా ముగిసింది. అయితే ఫలితాలు మాత్రం ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలను తారుమారు చేసింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వెంకటరమణపై అఖండ విజయం సాధించి శాసనసభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈ ఏడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక స్థానం లభించింది. ఏకంగా మన రాష్ట్రం నుంచి 5 మంది ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సాధించారు. బ్రహ్మోత్సవాలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఏడు సెప్టెంబర్ మాసంలో సాలకట్ల, అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. 2 బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీటీడీ యాజమాన్యం చిన్న చిన్న పొరపాట్లు జరిగిన ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి భక్తుల మన్ననలు పొందగలిగింది.
ఒక్కో రోజు ఒక్కో వాహనంపై ఊరేగుతూ దేవదేవుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కీలకమైన ఘట్టాలైన గరుడ సేవ, చక్ర స్నానం రోజుల్లో అశేష భక్తజనం ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారి కటాక్షాన్ని పొందారు. అలాగే లోకమాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. రథోత్సవంలో సాంకేతిక కారణాల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. రథానికి సమకూర్చిన హైడ్రాలిక్ గేర్ మిషన్ సరిగా పనిచేయకపోవడంతో కొంతసేపు వాహన సేవకు అంతరాయం ఏర్పడింది. అయితే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మిషన్ను సత్వరమే మరమ్మతు చేసి రథోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన తిరుచానూరు పంచమి మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు పాల్గొని పద్మ సరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. అలాగే టీటీడీ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జీర్ణావస్థలో ఉండి నిరాదరణకు గురైన ఆలయాలను పునరుద్ధరించాలనే సంకల్పంతో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు పాలక మండలి ఆధ్వర్యంలో ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మనగుడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనగుడిని 2 విడతలుగా నిర్వహించి సాంప్రదాయంగా గుర్తించిన ఆలయాలకు టీటీడీ తరపున సారెను పంపారు. అంతేకాకుండా భక్తి భావానికి మూలమైన సంగీతాన్ని, యువ సంగీత కళాకారులను ప్రోత్సహిస్తూ అందరూ గర్వించే విధంగా 4 రాష్ట్రాల సంగీత సమ్మేళనాన్ని యువలయలు పేరుతో వైభవంగా నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రంలో 5 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో యువ సంగీత విద్వాంసులు తమ ప్రతిభను చాటుకునే అవకాశం కలగగా ఎంతో మంది ప్రముఖ విద్వాంసులు, గురువులు, సరస్వతీ పుత్రులకు ఘన సన్మానం జరిగింది. నేరాలు, విషాదాలు. రాయలసీమకే తలమానికంగా ఉన్న రుయా ఆసుపత్రికి 7 కొంత గడ్డు కాలంగానే కొనసాగిందని చెప్పాలి. ఆగస్టు నెలలో పెద్ద సంఖ్యలో వరుసగా శిశు మరణాలు సంభవించడంతో ఆ ఆసుపత్రి యాజమాన్యం ప్రజాగ్రహానికి గురయ్యింది. ఈ ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి, ఇతర ప్రజా ప్రతినిధులు రుయా చిన్నపిల్లల ఆసుపత్రిని సందర్శించి శిశు మరణాలపై ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రికి కావలసిన వనరులను, సౌకర్యాలను సమకూర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపై సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించి త్రిసభ్య కమిటీచే విచారణ జరిపించి వివాదాన్ని చక్కదిద్దారు. తిరుపతి నగరంలో ప్రతి ప్రధాన సమస్యల్లో ఒకటైన ట్రాఫిక్ నియంత్రణ కోసం అర్బన్ ఎస్పీ ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ చలన పద్ధతిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతిరోజు ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ పర్యవేక్షణలో సిబ్బందిని పురమాయించి మందుబాబుల భరతం పట్టారు. క్రమం తప్పకుండా ప్రముఖ కూడళ్లలో దాడులు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వాహన చోదకులపై ఉక్కుపాదం మోపారు. సీసీ కెమెరాలు ప్రారంభమైన సమయం నుండి ఇప్పటి వరకు సుమారు ₹1 కోటి పైమేర జరిమానాలు విధించి ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం విశేషం. ఒక క్రమశిక్షణ ప్రజల్లో రావడానికి మనకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా, వాళ్ళకి ఎలాంటి అపాయం జరగకుండా వాళ్ళు చూడాల్సిన బాధ్యత మన పైన, తిరుపతి ప్రజలపైన, అందరిపైన ఉంది. కాబట్టి అందులో భాగంగానే మేము ఈ సిస్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. రాత్రిళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా పెడుతున్నాం. అంతా కంప్యూటరైజ్డ్. మనిషి మాట్లాడుతూ ఉంటే అతను ఎంత ఎంఎల్ తీసుకున్నాడు, ఎంత ఎంజీ దాంట్లో ఉంది, ఆల్కహాల్ ఉంది అని కూడా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ ప్రింటింగ్ కూడా వచ్చేస్తుంది. ఫోటో కూడా తీసుకున్నప్పుడు దాన్ని కోర్టులో చలానా కట్టాల్సి ఉంటుంది. అందువల్ల దాంట్లో కూడా ర్యాండమ్గా రోజుకు 2 చోట్ల
ఎక్కడ పెడతామో ఆ డయానికి అనుకొని ఆ డయానికి పెడుతున్నాం. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా జాయిన్ అవుతున్నారు దాంట్లో. అందువలన తిరుపతి ప్రజలందరినీ కోరేది ఏమంటే బట్టి తాగి ప్రయాణం చేయొద్దండి, తాగి వాహనాలు నడపొద్దండి. పండుగలు సంబరాలు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగలను నగర ప్రజలు కుల మతాలకు అతీతంగా జరుపుకున్నారు. హిందువులు వారి ప్రముఖ పండుగలైన సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దీపావళి పర్వదినాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా వినాయక చవితి వేడుకలను గత ఏడు కన్నా ఈ ఏడు మరింత ఉత్సాహంగా జరుపుకున్నారు. సుమారు 300కు పైగా విగ్రహాలను వాడవాడలా ఏర్పాటు చేసి నిమజ్జనం రోజున సామూహికంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహోత్సవం నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముస్లిం సోదరులు రంజాన్, బక్రీద్ శుభదినాలను వారి మతాచారాలకు అనుగుణంగా జరుపుకున్నారు. ఈద్గా మైదానంలో సామూహికంగా ప్రార్థనలు జరుపుకున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కుల మతాలకు అతీతంగా పాల్గొని ముస్లిం సోదరుల సంబరాలలో భాగస్వాములయ్యారు. ఇక క్రైస్తవ సోదరులకు అత్యంత పవిత్రమైన పండుగలైన గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా పర్వదినాల ప్రాముఖ్యత దృష్ట్యా నగరంలోని అన్ని చర్చిలను సుందరంగా అలంకరించుకుని భక్తి శ్రద్ధలతో యేసు ప్రభువును కొలిచారు. ప్రపంచ శాంతి కోసం లోక రక్షకుడిని ప్రార్థిస్తూ నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తూ తమ భక్తి భావాన్ని, పర్వదినాల ప్రాముఖ్యతను చాటారు. పురస్కారాలు, స్నాతకోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తృతీయ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రంలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో 268 మందికి డిగ్రీలు ప్రదానం చేయగా 7 మందికి బంగారు పతకాలు, మరో 6 మందికి మెరిట్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గడిచిన 12 నెలలలో 12 పర్యాయాలు జిల్లాకు విచ్చేశారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి 2 పర్యాయాలు, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఓసారి మినహా తక్కిన పర్యటనలో ముఖ్యమంత్రి నల్లా కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి వెళ్లారు. జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తనదైన ముద్రను వేసుకున్నారు. ఇక విఐపీలు, వివిధ కమిటీలు ఈ ఏడు విస్తృతంగా పర్యటించాయి. ఫీజు రియంబర్స్మెంట్పై బీసీ కమిటీ, ఆ తర్వాత వినతుల కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రక్షిత మంచినీటి పథకం, సీసీ రోడ్లపై పార్లమెంటరీ కమిటీలు, తిరుపతి, తిరుమలలో వేరువేరుగా పర్యటనలు, ఉన్నత అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయితే పర్యటనలు, సమీక్షలు ముమ్మరంగా జరిపిన కమిటీలు ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేదని చెప్పాలి. మధుర ఘట్టం. 2012 ఏడాది ముగింపు మాత్రం మధుర ఘట్టంతో ముగిసిందనే చెప్పాలి. తెలుగు భాషా పరిరక్షణ కోసం 37 సంవత్సరాల క్రితం తెలుగు గడ్డపై జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు తిరిగి 4వ ప్రపంచ మహాసభల పేరుతో తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక అవిలాల చెరువులో సభలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించిన వర్షాభావం కారణంగా ఆ వేదికను రద్దు చేసి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ ప్రాంగణానికి మార్చారు. సభల తేదీ సమీపించడంతో ఏర్పాట్లపై విమర్శలు ఎదురైనా ప్రభుత్వ యంత్రాంగం తన లక్ష్యాన్ని అధిగమించిందనే చెప్పాలి. డిసెంబర్ 27వ తారీఖున
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రపంచ మహాసభలను ప్రారంభింపచేసి 3 రోజుల పాటు సభలను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, టిటిడి యంత్రాంగం అందరి సమష్టి కృషితో సభలను విజయవంతం చేశారు. తెలుగు జాతి చరిత్రను, సంస్కృతిని, వైభవాన్ని వివిధ కోణాలలో ప్రతిబింబించేలా ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నాన్ని రూపొందించి తెలుగు వైభవాన్ని చాటారు. ప్రధాన వేదికతో పాటు మరో 5 ఉపవేదికల్లో 3 రోజుల పాటు నృత్య, సాహిత్య, సంగీత, రంగస్థల, జానపద కళ ప్రదర్శనలతో భాషాభిమానులు, కళాకారులు తన మాతృభాషపై ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. ప్రపంచంలోని తెలుగు వారంతా ఒకటే అనే భావనను, తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న సభ ఇది. ఇప్పటికే తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించాము. తెలుగు పీఠాన్ని మన రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ మహాసభ సందర్భంగా మరికొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాము. సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీలను తిరిగి ప్రారంభిస్తున్నాము. ఏది ఏమైనా 2012 సంవత్సరం తిరుపతి వాసులకు ప్రత్యేక ఏడులా చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు మరి.